ఈవినింగ్ అయితే ఫుల్గా నిద్ర లేచిన తర్వాత మ్యాంగో అయితే తినేసి ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను పిఆర్ కలెక్షన్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఆఫర్స్ పెడితే షాప్కి వెళ్ళి మరి తీసుకున్నాను. జస్ట్ 2 వాషెస్ అయినాయండి. పిగిలిపోయింది ప్యాంట్. నెక్స్ట్ షాట్ లో కూడా చూపిస్తాను ఎంతలా పిగిలిందో. మీరైతే అస్సలు తీసుకోవద్దు. దాని కాస్ట్ వచ్చేసి 800. డీటెయిల్స్ మళ్ళీ చెప్తానులేండి. ఇంకా ఆ రోజు మంచిగా రెడీ అవ్వాలనిపించింది. చక్కగా ఐ షాడోస్ అవన్నీ వేసుకుని దేవుడు పూజ చేసుకునే లోపు ఈయన వచ్చేసి నాకు దోశలు వేసేసారు. నేనైతే ఇక్కడ దోశ పల్లి చట్నీ తినేసాను. నాకు ఇంట్లో ఫుడ్ వద్దంట, బయటే తింటారని చెప్పి కటా రోల్ అయితే తీసుకుని తినేసారు. ఇంకా ట్రాఫిక్ లో వచ్చేటప్పటికి ఆ కంచి కెఫేకి 1.5 పట్టిందండి. అసలు అయ్యా బాబాయ్. మళ్ళీ మేము తినేసిన తర్వాత బయటకు వచ్చేసేటప్పటికి ఫుల్ వర్షం. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంక ఇనార్బిట్ మాల్లో దూరం అనమాట. ఆల్మోస్ట్ 11:30, 12 వరకు వర్షం పడుతూనే ఉంది ఆ రోజు. ఇంకా అక్కడే లాక్ అయిపోయాము. ఏదో మ్యాంగో ఫెస్టివల్ లాగా జరుగుతుంటే ఫుల్ క్రౌడెడ్ ఉంది. సో చూడటానికి అదంతా కూడా మనకి మంచిగా ఉంది. ఒక సెల్ఫీ పాయింట్ పెట్టారు, ఒక పెద్ద మ్యాంగో పెట్టి. ఈ బ్యాక్లూరు స్టోర్స్, మ్యాంగో ఐస్ క్రీమ్స్, సంథింగ్ మ్యాంగోకి సంబంధించిన అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఖాళీగా ఏం తిరుగుతామని చెప్పి ఏదో ఒకటి తిందాము కనీసం కూర్చోవడానికి అని చెప్పి ఈ పపాయిస్ లో ఈయన చికెన్ కి సంబంధించిన వింగ్స్ ఏదో అండి, మొత్తానికి గుర్తులేదు ఏంటో. కానీ దీని కాస్ట్ వచ్చేసి 209 రూపీస్. ఆ రోజు నేనైతే నాన్ వెజ్ తిన్నాను, అందుకని నేను తినలేదు. KFC కన్నా చాలా బాగుందంట, మీట్ కూడా చాలా టెండర్గా ఉందని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసేటప్పటికి 2 o'clock అయింది. మా నైట్ వాచ్మెన్ అయితే హ్యాపీగా నిద్రపోతున్నారు.